వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లా 44వ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్. రోడ్డు కోతకు గురి కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం. 15 కిలోమీటర్ల మేరకు నిలిచిపోయిన వాహనాలు. శనివారం నుంచి అసెంబ్లీ సమావేశాలు. ఉభయ సభలు సజావుగా జరిగేలా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలి. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సూచన. కాళేశ్వరం ప్రాజెక్టు అతిపెద్ద స్కాండల్. సుమారు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా ప్రాజెక్టు నిర్వీర్యమైంది. మీడియా సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. భారీ వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకొని నష్టపోయిన బాధితులను పరామర్శించిన కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. వరద పరిస్థితిని అడిగి తెలుసుకొని ధైర్యం చెప్పిన కలెక్టర్ బుంగపడ్డ బీబీపేట చెరువు పరిశీలన. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలపై ముందస్తుగానే ప్రజలను అప్రమత్తం చేశాం. సాలూరా మండలంలో ముంపు గ్రామాలను పరిశీలించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పొంగి పొర్లుతున్న బాసర గోదావరి నది. నిర్మల్ జిల్లాలో రోడ్లపైకి వరద నీరు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం సర్వే చేయడానికి వచ్చిన బృందాన్ని అడ్డుకున్న రైతులు. రోడ్డుపై బైఠాయించి రైతుల నిరసన. ఎక్స్ వేదికగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో పలు జిల్లాలు వర్షాలతో అతలాకుతలం. మెదక్లో కురుస్తున్న వర్షాలకు మంజీరా నది ఉగ్రరూపం. SRSPకి రికార్డు స్థాయిలో వరద నీరు. 39 గేట్ల ద్వారా 5,25,322 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో గంగమ్మ తల్లి ఉగ్రరూపం. పోచంపాడ్లోని ప్రసిద్ధిగాంచిన శ్రీ రామలింగేశ్వర ఆలయం రామాలయ సందర్శనకు అనుమతించని SI పోలీసులు. K6 GTPL కార్యాలయంలో 3వ రోజు మట్టి గణనాథునికి ప్రత్యేక పూజలు. పండితుడు భార్గవ శర్మ చేతుల మీదుగా ప్రత్యేక పూజలు. 3వ రోజు ప్రత్యేక పూజలు చేసిన సామా బ్రాడ్బ్యాండ్ సిబ్బంది. భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కామారెడ్డి జిల్లాలో జాతీయ రహదారి 44పై ఉదయం నుండి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వర్షాలకు రోడ్లు దెబ్బతినడంతో సుమారు ఉదయం 8 గంటల నుండి వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్ కారణంగా వందలాది లారీలు, బస్సులు, కార్లు రోడ్డుపైనే నిలిచిపోయాయి. కామారెడ్డి నుండి హైదరాబాద్ వైపు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ అధికంగా ఉంది. వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుండి ట్రాఫిక్ నిలిచిపోవడంతో అత్యవసర పనుల మీద వెళ్లేవారు, ఉద్యోగులు గమ్యస్థానాలకు చేరుకోలేకపోయారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఉభయ సభలు సజావుగా జరిగేలా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శాసనసభలు జరుగుతున్న సమయంలో ధర్నాలు, ఆందోళనలు జరగకుండా ముందస్తుగానే సమాచారం అందుకొని అడ్డుకోవాలని సూచించారు. తద్వారా సమావేశాలు సజావుగా జరుగుతాయని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై శుక్రవారం తన ఛాంబర్లో పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులతో స్పీకర్ ప్రసాద్ కుమార్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ మీటింగ్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, పోలీస్, ఇంటెలిజెన్స్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన గడ్డం ప్రసాద్ కుమార్ గత సమావేశాలు సజావుగా జరగడానికి సహకరించినట్లుగాని ఈ సమావేశాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు సహకారం అందించాలన్నారు. సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని, శాఖలకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ మంత్రులకు, సభ్యులకు తగిన సమాచారం అందిస్తూ సహకరించాలన్నారు. వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనం జరుగుతున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు భారీ వర్షాల వల్ల రోడ్లు దెబ్బతిన్న మార్గాల్లో ట్రాఫిక్ అధికారులు సమన్వయం చేసుకుని సభ్యులు సరైన సమయానికి సభకు చేరుకునే విధంగా సహకరించాలన్నారు. ఈ సందర్భంగా సభ సజావుగా జరగడానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని సిఎస్ కె రామకృష్ణారావు చెప్పారు.
అన్ని శాఖలను సమన్వయం చేస్తూ అవసరమైన అధికారులను అందుబాటులో ఉంచుతామని, సభ నిర్వహణకు ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగే విధంగా ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎక్స్టెన్షన్ పొందిన చీఫ్ సెక్రటరీ కె రామకృష్ణరావుకు స్పీకర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ శుభాకాంక్షలు తెలిపారు. కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సమావేశాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పనిచేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అతిపెద్ద స్కాండల్ అని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆరోపించారు. సుమారు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా ప్రాజెక్టు నిర్వీర్యం అయిందని మండిపడ్డారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. కాళేశ్వరం అవినీతిపై కమిటీ ఇచ్చిన నివేదిక అసెంబ్లీలో పెట్టబోతున్నామన్నారు. కేసీఆర్, హరీష్ దోషులుగా తేలారని, అసెంబ్లీ వేదికగా వారిద్దరిని దోషులుగా నిలబెట్టబోతున్నామన్నారు. ముందు నుంచి ఘోష్ కమిటీని వ్యతిరేకిస్తున్న కేసీఆర్ నివేదిక వచ్చాక నిలిపివేయాలని కోర్టును ఆశ్రయించడం చూస్తే బీఆర్ఎస్ తప్పు చేసినట్లు అర్థమవుతుందన్నారు. 42% బీసీలకు రిజర్వేషన్ అమలు కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టామని, ఢిల్లీలో కూడా ధర్నా చేశామని, బీఆర్ఎస్ అసెంబ్లీలో మద్దతిచ్చి పార్లమెంట్లో మద్దతు ఇవ్వడం లేదన్నారు. బీఆర్ఎస్కు రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధి లేదన్నారు. కొత్తగా రిజర్వేషన్లలో ఎవరిని యాడ్ చేయలేదని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలు బీసీల్లో ఉన్నారని, ఈ వంకతో రిజర్వేషన్లు అడ్డుకుంటున్న బీజేపీ వారు పాలించే రాష్ట్రాల్లో ముస్లింలను తొలగించి చూపండన్నారు. 100 ఏళ్లలో లేనంత వరద వచ్చిందని, రూరల్ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలను వరద ముంచెత్తిందన్నారు. ప్రాణ నష్టం జరగకున్నా ఆస్తి నష్టం జరిగిందని, వరదలపై ఎప్పటికప్పుడు స్పందించి అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వరదల వల్ల జరిగిన నష్టం విషయమై నివేదికలు తెప్పిస్తున్నామని, ప్రభుత్వం అన్ని విధాల వరద బాధితులను ఆదుకుంటుందని తెలిపారు. తర్వాత ఆ టైంలో ఫస్ట్ టర్మ్లో ఈటల రాజేందర్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. తర్వాత సెకండ్ టర్మ్లో కేసీఆర్ ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈయన హరీష్ రావు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. ఎందుకంటే దీనికి అది పెద్ద బడ్జెట్, ప్రతిదానికి దానికి అంటే బడ్జెట్ అలిగేషన్ కానీ ఏదైనా ఉండాలంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇంపార్టెంట్ కాబట్టి అంటే వీళ్ళే ఉన్నారు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో వీళ్ళే ఉన్నారు, ఇరిగేషన్లో వీళ్ళే ఉన్నారు. ఇప్పుడు అది క్లియర్గా తెలిసిపోయింది ఏంటంటే దాంట్లో తీవ్రమైన అవినీతి జరిగింది. ఇవాళ వాళ్ళు దోషులుగా కేసీఆర్ కానీ, కేసీఆర్ అల్లుడు హరీష్ రావు కానీ, మరి వీళ్ళందరూ కూడా దోషులుగా ఇవాళ తేలిండ్రు ప్రజల ముందు. కాబట్టి వాళ్ళని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలంటే ఈ డాక్యుమెంట్ని మేము అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో చర్చ చేస్తున్నాం. ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయి, ఏ స్థాయిలో ఎక్కడెక్కడ, ఇప్పుడు ఒక స్టేజ్లో వీళ్ళు ఈవెన్ అంటే అంత పెద్ద ప్రాజెక్టు క్యాబినెట్ డిసిషన్లో కూడా క్యాబినెట్లో కూడా ఏమంటారు అనుమతి లేకుండా కట్టిందన్నది కూడా ఉంది. అంటే ముందు అనుమతి ఇచ్చేసి తర్వాత క్యాబినెట్లో డిస్కషన్ అయిందని ఇట్లా రకరకాలుగా ఉంది. కాబట్టి ఇవాళ కేసీఆర్ వాళ్ళ అల్లుడు మొత్తం కూడా కాళేశ్వరం విషయంలో అడ్డంగా దొరికిపోయింది. అది వాళ్ళ పబ్లిక్లో దోషిగా నిలబెట్టడమే ఈ ప్రధాన లక్ష్యంగా ఈ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. భారీ వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకొని తీవ్రంగా నష్టపోయిన కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ, జిఆర్ కాలనీలను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ శుక్రవారం సందర్శించి బాధితులను పరామర్శించారు. వరద పరిస్థితిని అడిగి తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్ వర్షాలకు ఇండ్లు నీట మునిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్న బాధితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, ఆహారం, త్రాగునీరు, వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. బోధన్ మండలంలో ముంపునకు గురైన 4 గ్రామాలను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పరిశీలించారు. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు, నిజాం సాగర్ ప్రాజెక్టు కింద పెరిగిన జలమట్టం వల్ల బోధన్ సారూరా మండలంలోని 4 గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఈ పరిస్థితిపై జిల్లా కలెక్టర్ పరిస్థితిని సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మేము ముందుగానే ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి వర్షాలు తగ్గినప్పటికీ నిజాం సాగర్ నుండి వచ్చే నీటి ప్రవాహం వల్ల బోధన్ ఏరియాలో 4 గ్రామాలు చుట్టూ నీరు చేరింది. దీనిపై మేము వెంటనే చర్యలు తీసుకున్నామన్నారు. నిజాం సాగర్ నుండి నీటి విడుదలను తగ్గించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీటి విడుదలను పెంచాలని అభ్యర్థించారు. ఈ చర్యల వల్ల దిగువ ప్రాంతాల్లో నీటి మట్టం తగ్గుతుందని ఆశించామన్నారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ 7వ బెటాలియన్ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నాయి. వారు పడవలను ఉపయోగించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. హంగర్గా గ్రామంలో ఇప్పటికే 86 మందిని బయటకు తీసుకొచ్చి సహాయ శిబిరాలకు పంపారు. ఇక్కడి నుంచి కొరిన తర్వాత సాలూరు మండలంలోని కాజాపూర్, హుంసా, మందర్నా గ్రామానికి కూడా బృందాలు వెళ్తున్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు నీటి మట్టం తగ్గుతుందని భావిస్తున్నారు.
మొత్తం పరిస్థితి అదుపులో ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వరదలు తగ్గిన తర్వాత పంటలు, రహదారులకు జరిగిన నష్టంపై పూర్తి నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి పంపుతామన్నారు. నష్టపరిహారం, సహాయక కార్యక్రమాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. కలెక్టర్ మాటలను బట్టి పరిస్థితి నియంత్రణలో ఉందని, ప్రజలకు అవసరమైన అన్ని సహాయక చర్యలు అందిస్తున్నారని తెలుస్తోంది. వరదలు తగ్గిన తర్వాత నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి పంపించనున్నారు. సో నిన్న నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా హెవీ రెయిన్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన సహాయక చర్యలన్నీ మనం ముందుగానే ప్రజలను అలర్ట్ చేయడం కానీ మిగతా చర్యలు ఏమున్నా కానీ తీసుకున్నాం. సో నిన్న మధ్యాహ్నం నుండి వర్షం తగ్గినా సరే మనకి నిజాం సాగర్ నుండి వచ్చే వాటర్ వల్ల ఇక్కడ బోధన్ ఏరియా లోపల ఒక 4 గ్రామాల చుట్టూ కూడా వాటర్ రావడం జరిగింది. సో వీటికి సంబంధించి మనము ఫస్ట్ నిజాం సాగర్ నుండి వాటర్ రిలీజ్ అనేది ఇవాళ కొంచెం తగ్గింది. దాంతోపాటు ఎస్ఆర్ఎస్పికి ఒక రిక్వెస్ట్ పెట్టడం వల్ల అక్కడ వాటర్ రిలీజ్ పెంచారు. సో డౌన్ ది స్ట్రీమ్ విలేజెస్ లోపల మనము అలర్ట్గా ఉండమని చెప్పి వాటర్ రిలీజ్ చేసినాం కాబట్టి స్లోగా తగ్గుకుంటూ వస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు ఈ వాటర్ తగ్గొచ్చు. అంతేకాకుండా వీళ్ళు గ్రామంలోని కొందరు మనం బయటకు వచ్చేందుకు సహాయం అందించమని చెప్పారు. ఎస్డిఆర్ఎఫ్ టీమును 7th బెటాలియన్కి సంబంధించిన టీమ్స్ అన్నీ కూడా వచ్చి ఈ బోధను సాలూరా మండల్లో ఈ గ్రామాల లోపల ఎవరైనా వాటర్ దాటి బయటకు రావాలంటే సపోర్ట్ చేస్తూ బయటకు తీసుకొని వస్తున్నారు. సో ఇప్పుడు అంగర్గా లోపల ఆల్మోస్ట్ 86 మెంబర్స్ని మనము బయటకి తీసుకొని వచ్చి క్యాంప్లో కానీ లేదంటే వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళాలంటే బంధువుల ఇంటికి పంపిస్తున్నాము. నెక్స్ట్ అది కాగానే ఇక్కడ మనము ఉన్సా విలేజ్ నుండి కూడా ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఇక్కడికి ఆల్రెడీ 7th బెటాలియన్ వాళ్ళు వచ్చారు. వాటితో పాటు ఫైర్ వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యి వాళ్ళకు కూడా సేఫ్ ప్లేస్కి మనము ఈరోజు తరలిస్తాం. సో సాయంత్రం వరకు కూడా వాటర్ రిసీడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎట్లాంటి ఇబ్బందులు లేవు. మొత్తం వాటర్ తగ్గిన తర్వాత క్రాప్ డ్యామేజ్ ఉంది జిల్లా లోపల, వాటన్నిటి కూడా మనం ఎన్యూమరేషన్ చేస్తాము. రోడ్స్కి సంబంధించి ఆల్రెడీ గవర్నమెంట్ సైడ్ నుండి అడిగారు, మనము డీటెయిల్స్ అన్ని డ్యామేజ్. నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా జిల్లాలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిర్మల్ జిల్లాలో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుతోంది. 3 రోజులుగా కురిసిన వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర ఆలయం వద్ద గోదావరి పొంగి పొర్లుతోంది. ఆలయ పురవీధులను సైతం వరద నీరు తాకింది. దీంతో కాటేజీలు, లాడ్జీలు నీటిలో మునిగిపోయాయి. భక్తులు, ఆలయ సిబ్బంది లాడ్జీల్లో చిక్కుకుపోయారు. అధికారులు, పోలీసులు అక్కడ సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారు. లాడ్జీలో చిక్కుకుపోయిన భక్తులకు సిబ్బంది ఆహారం అందించారు. స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు రెస్క్యూ బృందాలు నిర్మల్ నుండి బాసరకు బయలుదేరాయి. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. గత 3 రోజుల నుంచి రాష్ట్రంలో పలు జిల్లాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. మెదక్లో కురుస్తున్న వర్షాలకు మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో నదిని ఆనుకుని ఉన్న ఏడుపాయల పుణ్యక్షేత్రం పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. నది ఉధృతి పెరగడంతో దేవాలయం పై వరకు వరద నీరు చేరింది. దీంతో ప్రజలు ఆలయం వైపునకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు మెదక్ జిల్లాలో కొన్ని గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. దీంతో జిల్లాలో సహాయక చర్యలు చేపడుతున్నారు. అధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, నాయకులు సైతం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని 3వ డివిజన్ గూపన్పల్లిలో బ్రిడ్జ్ చెడిపోయిందని మున్సిపల్ అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కాంగ్రెస్ యువ నాయకులు దుడ్డు సందీప్ డిమాండ్ చేశారు. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గూపన్పల్లి బ్రిడ్జ్ చెడిపోయిందని కాంగ్రెస్ యువ నాయకుడు దుడ్డు సందీప్ తెలిపారు. మున్సిపల్ అధికారులు దృష్టి సారించి బ్రిడ్జి మరమ్మతులు చేయించాలని కోరారు. ముంపు ప్రాంతాలను సందర్శించి వారిని ప్రాథమిక సహకార గోదాంలోకి తరలించడం జరిగింది. వారికి సరిపడా ఆహారం మరియు సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందులను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ, నార్త్ ఎంఆర్ఓ, వైద్య బృందం, మున్సిపల్ మరియు 3వ డివిజన్ ఆశా వర్కర్లు, ఏఎంసీ డైరెక్టర్ నరేందర్, దుడ్డు సందీప్, కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు ధోని, జైభీం పాల్గొన్నారు. 2 రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాల కారణంగా 3వ డివిజన్ గూపన్పల్లి బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరింది. మొత్తం పెచ్చులు ఊడిపోయింది ఎక్కడిదక్కడ. కొంచెం మున్సిపల్ సిబ్బంది వారు, మున్సిపల్ అధికారులు కానీ కొంచెం మా బ్రిడ్జ్ మీద దృష్టి పెడతారని మేము ఆశిస్తున్నాం. ఈ కొత్త బ్రిడ్జ్ శాంక్షన్ చేస్తారేమో అని కోరుకుంటున్నాం. ఈ వరద ఉప్పొంగడంతో పక్కనే ఉన్న ఇల్లులు కాస్త ముంపుకు గురైనాయి. వాళ్ళని కూడా ఒక స్థావరానిలో చేర్చడం జరిగింది. ఆ స్థావరాన్ని కూడా మన ఆర్డీఓ సార్, ఇంకా ఎంఆర్ఓ సార్, ఇంకా మన లోకల్ లీడర్స్ ప్లస్ లోకల్ మున్సిపల్ సిబ్బంది కూడా అక్కడ పర్యవేక్షించడం జరిగింది. ప్లస్ మెడిసిన్ కూడా వారికి సీజనల్ వ్యాధుల కోసం మెడిసిన్ కూడా అందజేయడం జరిగింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా 39 గేట్ల ద్వారా 5,25,000 క్యూసెక్కుల నీటిని దిగువకు అధికారులు వదలడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది.
ఎస్ఆర్ఎస్పీ డ్యాం నుండి 39 గేట్ల ద్వారా సెకండ్కు 5,25,322 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో గోదావరి పరివాహక ప్రాంతంలో జాగ్రత్తలు ముమ్మరమయ్యాయి. ప్రజల భద్రత రీత్యా పోచంపాడు ఎక్స్ రోడ్ నుండి గ్రామంలోకి విజిటర్ల ఎంట్రీ నిలిపివేశారు. అయితే గ్రామస్తులు ఆధార్ కార్డు చూపించినప్పుడు మాత్రమే అనుమతిస్తున్నారు. పోచంపాడులో ప్రసిద్ధిగాంచిన శ్రీ రామలింగేశ్వర ఆలయం రామాలయాన్ని సందర్శించడానికి ప్రతి శుక్రవారం గోదావరి తీరానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మెండోరా ఎస్ఐ సుహాసిని ప్రజల భద్రత కోసం భక్తులను ఆలయ ప్రాంగణంలోకి అనుమతించడం లేదు. దీంతో ఆలయ ప్రాంగణం వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎస్ఐ సుహాసిని మాట్లాడుతూ మీ రక్షణ కోసమే మేము ఇక్కడ ఉన్నామని భక్తులకు నచ్చ చెప్తున్నారు. ఈ భద్రతా చర్యలకు సహకరిస్తూ స్థానికులు అంగరిచందు, మల్లేష్, కామేష్ గౌడ్, సురేష్ పట్నాయక్, పరశురామ్ తదితరులు పోలీస్ సిబ్బందితో కలిసి భక్తుల రాకపోకలను సమన్వయం చేస్తున్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదని కేసీఆర్ ఈ పథకాన్ని తీసుకువచ్చారని చెప్పారు. నెలల తరబడి కళ్యాణ లక్ష్మి దరఖాస్తులను పరిశీలించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. తహసీల్దార్ కార్యాలయంలోనే 61,000కు పైగా, అర్హత నిర్ధారణ స్థాయిలో 21,000కు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయంటే పేదల సంక్షేమంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏ పార్టీదో స్పష్టమవుతుందని చెప్పారు. ఎన్నికల ముందు పేదలు ఆడబిడ్డలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గద్దెనెక్కిన తరువాత వాటిని పూర్తిగా విస్మరించిందని చెప్పారు. కళ్యాణ లక్ష్మిలో ₹1,00,000 పాటు తులం బంగారం ఇస్తామని నమ్మించి నయవంచన చేసిందని విమర్శించారు. కనీసం దరఖాస్తులు కూడా పరిశీలించకుండా క్రమేణా కళ్యాణ లక్ష్మిని కనుమరుగు చేసే కుట్రకు తెర తీశారని మండిపడ్డారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల K6 GTPL కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి గణనాథునికి 3వ రోజు సామా బ్రాడ్బ్యాండ్ సిబ్బంది ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల K6 GTPL కార్యాలయంలో 3వ రోజు శుక్రవారం మట్టి గణనాథునికి సామా బ్రాడ్బ్యాండ్ సిబ్బంది ప్రత్యేక పూజలు చేశారు. పండితుడు భార్గవ శర్మ వేద మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో K6 GTPL సామా బ్రాడ్బ్యాండ్ స్టార్ నెట్వర్క్ సిబ్బంది పాల్గొన్నారు. అనాయకైకనాయకం వినాశిదేవదైత్యకం నదాశుభాశునాశకం నమామితం వినాయకం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే విఘ్నద్వాంత నివారణైకతను నిర్విఘ్నాడవీహవ్యవాట్ విఘ్నవ్యాలకులస్య మత్తగరుడో విఘ్నేవ పంచాననః విఘ్నోత్తుంగగిరిప్రభేదనపతిర్విఘ్నాద్దికుంభోద్భవో విఘ్నాగౌకగణప్రచండపవనో విఘ్నేశ్వర పాతు మాం అని భక్తుల సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురుమే సర్వ కార్యేషు సర్వదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. రూరల్ నియోజకవర్గంలోని ధర్మరం విలీన గ్రామాలైన గూపన్పల్లి 4వ డివిజన్ వరద బాధితులను ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరామర్శించారు. నగరంలోని గూపన్పల్లి గ్రామం గంగస్థాన్ ఫేజ్ 2లో పులాంగ్ వాగు ఉధృతి వరద ప్రభావంతో నివాసం ఉంటున్న ప్రజల ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో ఆస్తి నష్టం జరిగింది. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ నిరాశ్రయులైన అట్టి ప్రజలకు అండగా గూపన్పల్లి గ్రామస్తులు అధికారులు నివాస సౌకర్యాలు కల్పించారు. తదుపరి డిచ్పల్లి మండలం ధర్మారంలో వరద బాధితులను పరామర్శించారు. నియోజకవర్గంలోని విలీన గ్రామాలు 4వ డివిజన్లోని వరద బాధితులను కలిసి వారి సౌకర్యం కొరకు అధికారులకు చెప్పారు. వారికి 3 పూటల భోజనం, బట్టలు అందించాలని కోరారు. వరదలో ఆస్తి నష్టం జరిగిన బాధితులకు త్వరలోనే వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇండ్లు కూలిపోతే వారికి 2వ విడతలో ఇంద్రం మైన్లు ఇప్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ నరేందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొలసాని శ్రీనివాస్, పీఎస్సీఎస్ చైర్మన్ రామచంద్రం గౌడ్, గూపన్పల్లి కాంగ్రెస్ నాయకులు సంజీవ్ రెడ్డి, దుడ్డు సందీప్, ధర్మరం కాంగ్రెస్ నాయకులు వాసుబాబు, తరుణ్, కాంగ్రెస్ యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార విపక్ష సభ్యులు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.
శాసనసభలో రేవంత్ సర్కార్ జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన కాళేశ్వరం నివేదికను ప్రవేశపెట్టి చర్చించేందుకు సన్నద్ధమవుతోంది. అయితే వారు చేసే ఆరోపణలను తిప్పికొట్టేందుకు గులాబీ దళం ఓరెంజ్లో ప్రిపేర్ అవుతోంది. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో 2 సార్లు భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ముఖ్య నేత మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరంపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు వాస్తవాలను చెప్పాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీపై ఉందన్నారు. కాళేశ్వరం నిర్మాణం సాంకేతిక అంశాలపై అసెంబ్లీలో వివరిస్తామని తెలిపారు. ప్రజెంటేషన్కు స్పీకర్ అవకాశం ఇస్తారని అనుకుంటున్నామన్నారు. ఏదో మేడిగడ్డ బ్యారేజ్ 2 పిల్లర్లు కుంగినంత మాత్రాన కాళేశ్వరం కూలిపోయిందని చెబుతున్నారని ఫైర్ అయ్యారు. కమిషన్ ఇచ్చిన నివేదిక సీల్డ్ కవర్లోనే ఉండగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సభలో మాకు అవకాశం ఇస్తే అసలు నిజాలను బయటపెడతామన్నారు. అధికార పక్షానికి దమ్ముంటే హరీష్ రావుకు వాస్తవాలను వివరించే ఛాన్స్ ఇవ్వాలని సవాల్ విసిరారు. బనికచర్ల ద్వారా గోదావరి నీళ్లను తరలించే కుట్రలు జరుగుతున్నాయని, రేవంత్ సర్కార్ మొద్దు నిద్ర వీడడం లేదని ప్రశాంత్ రెడ్డి కామెంట్ చేశారు. బుంగపడ్డ బీబీపేట మండల కేంద్రంలోని పెద్ద చెరువును గురువారం రాత్రి కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పరిశీలించారు. ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు ఈ బుంగమూత పనుల్లో పాలు పంచుకున్నారు. బుంగమూత పనులను త్వరగా పూర్తి చేయాలని మరియు చెరువులో లోతట్టు ప్రాంతాల్లోని గ్రామ ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి తీసుకుంటున్న రక్షణ చర్యలను పకడ్బందీగా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్, కామారెడ్డి ఆర్డీఓ వీణా తదితరులు ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో జాతీయ రహదారిపై వందలాది వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి 44వ నెంబర్ జాతీయ రహదారి రోడ్డు కోతకు గురి కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. సుమారు గంటకు పైగా ఈ పరిస్థితి నెలకొంది. సదాశివనగర్ మండలం నుంచి బిక్కనూర్ టోల్గేట్ వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. బుధవారం, గురువారం కురిసిన వర్షాలకు టెక్రియాల్, సారంపల్లి వద్ద బ్రిడ్జి కోతకు గురైంది. మరో చోట రోడ్డు కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలోనే బుధవారం నుంచి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గురువారం రాత్రి కూడా వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో పరిస్థితిని ఎస్పీ రాజేష్ చంద్ర పర్యవేక్షించారు. ట్రాఫిక్ జామ్ సమస్యలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. త్వరగా రహదారులకు మరమ్మతులు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బోధన్ రూరల్ ఎస్ఐగా ఉన్న మచ్చేందర్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా సూచించారు. బోధన్ రూరల్ సీఏ తెలిపిన వివరాల ప్రకారం మంజీరా నది పరివాహక ప్రాంతాల్లోని కాజాపూర్, హున్సా, మందర్నా, కుప్పర్గా, హంగర్గా, బిక్నెల్లి గ్రామాల్లో గత రాత్రి నుంచి వరద ఉధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రజల రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. ప్రజలందరూ సురక్షిత కేంద్రాలకు చేరుకొని అధికారులకు సహకరించాలని ఎస్ఐ కోరారు. ఇంకా ఎవరైనా గ్రామాల్లో ఉంటే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. పరివాహక గ్రామాలైన ఖాజాపూర్ కానీ, హున్సా కానీ, మందనా కానీ, అటు సైడ్ బోధన్ మండలంలో కుప్పర్గా, హంగర్గా, కణగాం, బిక్నెల్లి ఈ ఏరియాలన్నీ నిన్న రాత్రి నుంచి ఆల్మోస్ట్ వర్షం, వరద ఇవన్నీ చుట్టుముట్టినాయి. కాబట్టి ఊళ్ళలోకి వచ్చే రాకపోకలు కూడా స్తంభించిపోయినాయి. కాబట్టి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, మన ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చినాయి. వాళ్ళ ద్వారా రెస్క్యూ ఆపరేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలంతా సహకరించి సేఫ్ హౌజెస్కి ఎక్కడైతే మేము అలాట్ చేసినామో, గవర్నమెంట్ అలాట్ చేసిన సేఫ్ హౌజెస్కి మీరందరూ సహకరించాలి. తొందరగా వచ్చేసి రిమైనింగ్ ఊళ్ళలో ఎవరు ఉండకుండా చూడాలి. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పోచారం ప్రాజెక్టుకు బుంగ పడింది. 1922 సంవత్సరంలో 1.82 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మితమైన పోచారం ప్రాజెక్టు నుంచి అత్యధికంగా 70,000 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలే అవకాశం ఉందని, కానీ గత 2 రోజులుగా కురుస్తుంది భారీ వర్షం మూలంగా 1,82,000 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు నుంచి దిగువకు వెళ్లడంతో దెబ్బతిన్న ప్రాజెక్టు ఆనకట్టకు మరమ్మతులు నిర్వహించారు. ఈ ఆనకట్ట మరమ్మతు పనులను ఎల్లారెడ్డి ఆర్డీఓ, ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరదలు రావడంతో 30,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరదలు వస్తున్నాయి. గోదావరి ద్వారా రికార్డు స్థాయిలో 4,30,000 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోలుగా రిజర్వాయర్లోకి వచ్చి చేరుతూ ఉండగా 5,30,000 క్యూసెక్కుల నీటిని బయటకు వదిలేస్తున్నారు. ప్రాజెక్టుకు గల 39 వరద గేట్ల ద్వారా 5,04,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. 1,091 అడుగుల గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్లో ప్రస్తుతం 1,087 అడుగుల నీరు నిల్వ ఉన్నాయి. వరద కాలువ ద్వారా 20,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వరదలు వస్తున్న దృష్ట్యా ప్రాజెక్టు వద్దకు పర్యాటకులను అనుమతించడం లేదు. సిరికొండ మండలంలోని కొండూరులో కొట్టుకుపోయిన బ్రిడ్జిని ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ పరిశీలించారు.
సిరికొండ మండలంలోని కొండూరు గ్రామంలో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న హై లెవెల్ బ్రిడ్జ్ని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరికొండ మండలంలో భారీ వర్షాలకు గత 2 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసుకున్న హై లెవెల్ బ్రిడ్జ్ కూలిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి, సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు మహేష్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లి యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాంతాన్ని పరిశీలించి రైతులు నష్టపోయిన పంటను అంచనా వేసి పంట నష్టపరిహారాన్ని ఇప్పించే విధంగా కృషి చేస్తామన్నారు. ప్రజలకు తీవ్ర నష్టం జరిగిందని అన్నారు. గత 30-40 సంవత్సరాలుగా ఇంతటి భారీ వర్షం ఎప్పుడు కురవలేదన్నారు. భారీ వర్షాలకు ఇళ్లలో నీరు చేరి నిత్యావసర వస్తువులు తడిసి ముద్దయ్యాయి కాబట్టి వారికి తక్షణమే నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలన్నారు. అలాగే ఇండ్లు కూలిన వారికి పాక్షికంగా సహాయం అందించాలని, అలాగే ఇంద్రమ్మ ఇళ్లను కేటాయించాలని సూచించారు. ఇక్కడున్న రైతాంగం కానీ సామాన్య ప్రజలు గాను ఎవరూ అధైర్యపడవద్దని, ప్రకృతి వలన జరిగే నష్టాన్ని మనమందరం కలిసి ధైర్యంగా ఎదుర్కొందామన్నారు. జిల్లా కలెక్టర్ మరియు సిపి ఇక్కడ ప్రాంత పరిస్థితులను అధ్యయనం చేసి నష్టపరిహారం అందే విధంగా చూడాలని కోరడం జరుగుతుందన్నారు. అలాగే ఎలక్ట్రికల్ ఎస్సీకి మాట్లాడడం జరిగిందని, భారీ వర్షానికి కొట్టుకుపోయిన ట్రాన్స్ఫార్మర్లను మరియు దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చేయాలని కోరడం జరిగిందన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాకరం రవి, సొసైటీ చైర్మన్ గంగాధర్, నల్ల రాజారెడ్డి, దశరథ్, బాకరం సంతోష్, ప్రవీణ్, సురేష్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. భారీ వర్షాల మూలంగా నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ మండలంలో అనేక గ్రామాలు జలమయమై పంటలు నీట మునిగి రైతాంగానికి ప్రత్యక్షంగా అదేవిధంగా గ్రామాల్లో ఉండేటువంటి పేద వర్గాలకు చాలా నష్టం జరిగినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న వాళ్ళమందరం కూడా ఈ ప్రాంత వాళ్ళం. ఈ ప్రాంతంలో ఇలాంటి వర్షాలు గత 30-40 సంవత్సరాలుగా ఎప్పుడు లేని విధంగా పడ్డటువంటి వర్షం. సిరికొండ మండలంలోని కప్పలవాగు పరివాహక ప్రాంతాలైన కొండూరు, గడ్కోల్, చిన్న వాల్గోట్, పెద్ద వాల్గోట్, తాళరమడుగు గ్రామాల్లో ప్రకృతి విలయ తాండవం చేసింది. 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో కప్పల వాగుపై నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జి సైతం కొట్టుకుపోవడం జరిగింది. భారీ వర్షాలకు ప్రభుత్వ ఆస్తులైన కరెంటు పోల్స్, ట్రాన్స్ఫార్మర్స్, హైవే రోడ్లు దెబ్బతినడమే కాకుండా 100 ఎకరాల్లో వరి పంట దెబ్బతినడమే కాకుండా ఇసుక తిప్పలు పెట్టడంతో రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. కప్పల వాగు ఉధృతంగా ప్రవహించడంతో వాగు పరివాహక ప్రాంతాలైన కొండూరు, పెద్దవాల్గొడ్, గడ్కోల్ గ్రామాల్లో భారీ ఎత్తున వరద నీరు రావడంతో గ్రామాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గుండె దడతో భయాందోళన చెందారు. దర్పల్లి మండలంలోని ఉన్నాజీ పేట గ్రామంలోని ముత్యాల చెరువు తెగిపోవడం వలన కప్పలవాగు నీటి ప్రవాహం పెరిగిపోవడం జరిగింది. దీంతో పలు గ్రామాల్లో ఇండ్లలోకి నీరు 4 ఫీట్ల మేర చేరడంతో కొన్ని ఇండ్లు కూలిపోవడం జరిగింది. జనజీవనం స్తంభించి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. వరద నీరు రావడంతో ఇండ్లలోని వస్తువులు, నగదు, బంగారం వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లడంతో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. భారీ వర్షానికి మండలంలోని చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగి పొరడంతో నిజామాబాద్, కామారెడ్డి, భీమ్గల్ మండలాలకు మరియు మండలంలోని పలు గ్రామాలకు వెళ్లి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి జనజీవనం స్తంభించింది. భారీ వర్షం రైతులకు, ప్రభుత్వ ఆస్తులను నష్టపరచడమే కాకుండా సామాన్యులను కూడా ఇబ్బందికి గురి చేసింది. భీమ్గల్ పట్టణంలోని గజ ఈతగాళ్లకు మున్సిపల్ ఆధ్వర్యంలో లైఫ్ సేఫ్టీ జాకెట్లను అందజేశారు. భీమ్గల్ పట్టణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో కమిషనర్ గోపు గంగాధర్ గజ ఈతగాళ్లకు లైఫ్ జాకెట్లను పంపిణీ చేశారు. నిన్న ఆబ్కారీ ఆఫీస్లో 2 ఉద్యోగులు చిక్కుకోగా వారిని గజ ఈతగాళ్లు మీసాల నవీన్, మీసాల లక్ష్మణ్ ప్రాణాలకు తెగించి తాడు సహాయంతో వారిని కాపాడారు. కాపాడినందుకు వారిని సబ్ కలెక్టర్ అభినందించారు. వారు సబ్ కలెక్టర్కు లైఫ్ జాకెట్స్ లేవని, ఉంటే ఎంత రిస్క్ అయినా చేసేవారమని వారు తెలిపారు. వెంటనే స్పందించిన సబ్ కలెక్టర్ వారికి వెంటనే లైఫ్ జాకెట్లు ఇప్పించాలని మున్సిపల్ కమిషనర్కు ఆదేశించగా వారి ఆదేశాల మేరకు ఈరోజు వారిని మున్సిపల్ కమిషనర్ ఆఫీస్కు పిలిపించి వారికి లైఫ్ జాకెట్లు అందజేయడం జరిగింది. కమిషనర్ మాట్లాడుతూ విపత్తు పరిస్థితుల్లో తప్పనిసరిగా గజ ఈతగాళ్లు లైఫ్ జాకెట్స్ని ధరించాలన్నారు. రానున్న వినాయక నిమజ్జనం సందర్భంగా నిమజ్జనం చేసే ప్రాంతంలో గజ ఈతగాళ్లు తప్పనిసరిగా లైఫ్ జాకెట్లను ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, మేనేజర్ నరేందర్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో వరద ముప్పు తీవ్రతరం కావడంతో సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ శుక్రవారం వరద ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రాజెక్టు నుండి 5,50,350 క్యూసెక్కుల నీరు విడుదల అవుతూ ఉండడంతో పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అధికారుల సూచన మేరకు వరద ముప్పు ఉన్న ఒడ్డెరగూడెం గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల ప్రకారం రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐ రజనీకాంత్, ఎస్ఐ సుహాసి గూడెం ప్రజలను సంప్రదించి వారిని త్వరితగతిన తరలించే చర్యలు చేపట్టారు. గూడెం ప్రజలను సురక్షితమైన ప్రదేశమైన మహిళా ప్రాంగణ భవనానికి తరలించారు. అక్కడ వారికి తాత్కాలిక వసతి, తాగునీరు, ఆహారం మరియు అవసరమైన వైద్య సదుపాయాలను ఏర్పాటు
ఏర్పాటు చేశారు. అధికారులు ఒక్కొక్క ఇంటిని పరిశీలిస్తూ ఎవరూ గూడెంలో మిగలకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవియా మాట్లాడుతూ ప్రజల ప్రాణరక్షణ మాకు అత్యంత ప్రాధాన్యమని, ఎవరూ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉండరాదని, అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తారని, అవసరమైన సదుపాయాలు అందించడానికి అన్ని శాఖలతో సమన్వయం చేస్తామని స్పష్టం చేశారు. ఒడ్డెర ప్రజలు తక్షణ చర్యలు తీసుకున్న పోలీస్ అధికారుల పట్ల కృతజ్ఞతలు తెలిపారు. वो इंक्रीज़ किया गया है ऑलमोस्ट 4.5 लाख क्यूसेक से बढ़ा के 5 लाख, अभी 5.25 लाख क्यूसेक हुआ है। इसमें भी इरिगेशन टीम ने बताया है कि ये 6 और 6.5 लाख तक जाता है। इस कारण से हम यहाँ पूजमपाट गाँव में आए हैं। यहाँ के लोगों को हम लोग आगे निकालने के लिए कह रहे हैं। यहाँ पे एक वाटर कॉलोनी भी है जहाँ पे बहुत ज़्यादा इरिगेशन का इशू आता, रो लाइन एरिया में आता, वहाँ पे भी हम लोगों ने माइक से और टाउन से कह दिया है कि टिश्यू खाली करने के लिए। గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వేలాది ఎకరాలు నష్టపోయాయని, రైతులను ఆదుకోవాలని సిపిఎం బోధన్ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం నాడు సిపిఐఎం పార్టీ బోధన్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల సందర్భంగా నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. వేలాది ఎకరాల పంట నష్టం జరిగింది. అనేక గ్రామాల్లో పాత పెంకుటిల్లు కూలి అనేక మందికి గృహాలు లేని పరిస్థితులున్నాయి. వీటిని సిపిఎం పార్టీ బృందం సందర్శించి సమాచారాన్ని సేకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు మినార్పల్లి సంఘం, అందాపూర్, భవానీపేట, సాలూరా, ఖాజాపూర్, మందర్న, హన్స్, తగ్గెల్లి, సిద్దాపూర్, బిట్నెల్లి, కండగామ, కోపర్గా, హంగర్గా, పెద్దవామ తదితర గ్రామాలు సందర్శించడం జరిగింది. వాటి పరిస్థితులపైన మాట్లాడారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వరద బాధితులకు తక్షణమే ఆదుకోవాలని, వీటిపైన జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సందర్శించి నష్టపరిహారాన్ని లెక్కించి నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రతి ఎకరానికి నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా కార్యదర్శి మఠపతి గంగాధరప్ప, సిపిఐఎం పార్టీ బోధన్ ఏరియా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు ఏషాల గంగాధర్, ఏరియా కమిటీ సభ్యులు కుప్రియాల బాలయ్య, పార్టీ నాయకులు పత్రి ఎల్లయ్య, పేట పోషెట్టి, ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు తలారి సంజయ్, మంగేష్, దాసి గోపి, హనుమంతరావు, మంగళపొడి శ్రీనివాస్, ఏషాల రాజు, ఎర్రంపెద్ది సాయిలు తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల మూలంగా ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లి వేలాది ఎకరాల పంట తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది. నష్టపోయినటువంటి పంటలకి రైతులు వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు అప్పుల పాలైనటువంటి చేతికొచ్చిన పంట ఈరోజు దగ్గరికి రాకుండా అందకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించటం కోసం అధికార యంత్రాంగం వెంటనే యుద్ధ ప్రాతిపదికన పంటల నష్టాన్ని అంచనా వేయాలా, నష్టపరిహారాన్ని చెల్లించి రైతుల్ని ఆదుకోవాలా. ముంపుకు గురైన పొలాలను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘాలు సందర్శించారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకటేష్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె రాజు, సభ్యులు సుమన్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. పెద్ది వెంకట్రాములు, పల్లపు వెంకటేష్లు మాట్లాడుతూ గత 3 రోజులుగా నిజామాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసి కారణంగా వాగులు, వంకలు, ఒర్రెలు, ఉపనదులు, నదులు పొంగి పొర్లుతున్నాయన్నారు. అలాగే సింగూరు జలాశయంలోకి ఎగువ నుండి 90,000 క్యూసెక్లు నీరు వచ్చి చేరుతూ ఉండడంతో ముందు జాగ్రత్తగా నిజాం సాగర్ అధికారులు దిగువ మంజీరాలోకి అలాగే కాలువల్లోకి పూర్తి స్థాయిగా నీటిని వదలడం జరిగిందని, ఫలితంగా మంజీరా నది పరివాహక ప్రాంత గ్రామాలు మొత్తం ముంపుకు గురై పంట పొలాలు దెబ్బతిన్నాయన్నారు. భవిష్యత్తులో రైతాంగం ఆరుగాలం కష్టపడి పంటని పొట్టదశకు తీసుకొచ్చుకున్న తరుణంలో ఈ పరిస్థితి రావడం రైతు కంట కన్నీరు కారుతుంది తప్ప ఆనంద బాష్పాలు ఉండవన్నారు. అందుకోసం రైతు పెట్టుబడి పెట్టిన దానికి 1.5 రెట్లు నష్టపరిహారం ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులకు, ఇరిగేషన్ శాఖ అధికారులకు, తహసీల్దార్, ఆర్డీ, కలెక్టర్లకు విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ జిల్లాలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలకు వాగులు, వంకలు, నదులు అన్నీ పొంగి పొర్లుతున్నాయి. అంతేకాదు నిజాం సాగర్కు 90,000 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో వస్తున్నది. ఆ ఇన్ఫ్లోని మొత్తం దిగువ మంజీరకు వదిలినప్పటికీ ఇంకా ఇన్ఫ్లో పెరగటం వల్ల డ్యాముకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి కాలువల గుండా కూడా నీళ్ళని విస్తృతంగా వదలడం జరిగింది. కనీసం ఇంత హెచ్చరిక చేయలేదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సరే, హెచ్చరిక చేసినా ఆ పొలాలను అయితే కాపాడుకోలేము. ఇప్పుడు జరిగినటువంటి రైతు నష్టానికి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో దానికి 1.5 రెట్లు నష్టపరిహారం చెల్లించాలి. లేకపోతే రైతాంగం మొత్తం కూడా దివాలా తీసే పరిస్థితి వస్తుంది. స్థానిక సమస్యలను పరిష్కరించాలని, కనీస వేతనాలు ఇవ్వాలని, ఈఎస్ఐ, పిఎఫ్ అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు.
నిజామాబాద్ జిల్లాలో స్థానిక సమస్యలను పరిష్కరించాలని, భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలకు, రైతులకు నష్టపరిహారం చెల్లించాలని అదనపు కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లాలో అంగన్వాడీ, ఆశ, గ్రామ పంచాయతీ బిల్డింగ్ వర్కర్స్, మున్సిపల్, మధ్యాహ్న భోజనం, వివిధ రంగాల్లో కార్మికులు పనిచేస్తున్నారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం పర్మనెంట్ చేయాలని, గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని, సబ్బులు, నూనెలు, బూట్లు, బ్యాటరీ, సైకిల్ సెలవులు, బీడీ కార్మికులకు కనీస వేతనాలు, జీఎస్టీని రద్దు చేయాలని, 26 రోజులు పని దినాలను కల్పించాలని, ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, పనిభారం తగ్గించాలని, అధికారుల వేధింపులను ఆపాలని, మధ్యాహ్న భోజనం కార్మికులను, వారి సమస్యలను పరిష్కరించాలని, జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్, మెడికల్ కాలేజెస్, హాస్టల్లో పనిచేస్తున్న పేషెంట్ కేర్, శానిటేషన్, స్వీపర్, సెక్యూరిటీ తదితర కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. నిజామాబాద్ జిల్లాలో స్థానిక సమస్యలు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కనీస వేతనాలు లేవు, ఉద్యోగ భద్రత లేదు, ఈఎస్ఐ, పీఎఫ్ లేవు. ఇలాంటి సమస్యలు స్థానికంగా పరిష్కారం చేయాలి అనేది. ఈ వర్షాకాలం వల్ల అనేక ఇండ్లు కానీ, ఇవాళ రోడ్లు కానీ పూర్తిగా జలసమాధి కావడం జరిగింది. ఏదైతే ఇండ్లు కూడా కూలిపోయినాయి చాలామంది ఇళ్లలో, కార్మిక ఇళ్లలో. అదేవిధంగా వాళ్ళకు వెంటనే అధికారులు చొరవ తీసుకొని వెంటనే ఎక్కడైతే నష్టం జరిగిందో నష్టపరిహారం ఇవ్వాలనేది. ఇవాళ ఏదైతే పొలాలలో నష్టపోయిన ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళకు నష్టపరిహారం చెల్లించాలి. వెంటనే అధికారులు టీం వేసుకొని పర్యవేక్షణ చేయాలి అనేదే సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. నిజామాబాద్లోని కోటగల్లీలో నివాసం ఉంటున్న లక్కుంట్ల రాజేశ్వరి ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో తన ఇంటి నుండి తాను పనిచేస్తున్న ఇన్ఫినిటీ ఫైనాన్స్ ఆఫీస్కి బైక్ పైన వెళ్తుండగా మార్గమధ్యంలో ఖలీల్వాడిలో తన జేబులో నుంచి సెల్ ఫోన్ పడిపోగా అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోంగార్డ్ గంగామోహన్ సెల్ ఫోన్ను గుర్తించి సెల్ ఫోన్ యజమాని అయినటువంటి రాజేశ్వర్ను పిలిపించి అతనికి సెల్ ఫోన్ అందజేశారు. ఈ పోగొట్టుకున్న సెల్ ఫోన్ విలువ 18,000 రూపాయల వరకు ఉంటుంది. నిజాయితీని చాటుకున్నటువంటి హోంగార్డ్ గంగామోహన్ను ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ మరియు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ అభినందించారు. కేశాపూర్ చెరువును ఇరిగేషన్ నర్సయ్య ఎంఆర్ఓ పరిశీలించారు. డీవీడీ సభ్యులపై నుంచి నీరు చేరడం వల్ల, భారీ వర్షాల వల్ల కేశాపూర్ చెరువులోకి నిండా రావడం వల్ల జేసీబీ సాయంతో నీటిని బయటకు గండికొట్టారు. వీడీసీ సభ్యులు కొనకల సాయిరెడ్డి, టేకుర్తి సాయిరెడ్డి, బులంక మల్లారెడ్డి, సుంకరి బుజ్జన్న, హరిబాబు, సురేందర్, అడ్డన్న శ్రీను తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లా 44వ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్. రోడ్డు కోతకు గురి కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం. 15 కిలోమీటర్ల మేరకు నిలిచిపోయిన వాహనాలు. శనివారం నుంచి అసెంబ్లీ సమావేశాలు. ఉభయ సభలు సజావుగా జరిగేలా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలి. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సూచన. కాళేశ్వరం ప్రాజెక్టు అతిపెద్ద స్కాండల్. సుమారు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు నిర్వీర్యమైంది. మీడియా సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. భారీ వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకొని నష్టపోయిన బాధితులను పరామర్శించిన కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. వరద పరిస్థితిని అడిగి తెలుసుకొని ధైర్యం చెప్పిన కలెక్టర్. బుంగపడ్డ బీబీపేట చెరువు పరిశీలన. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలపై ముందస్తుగానే ప్రజలను అప్రమత్తం చేశాం. సాలూరా మండలంలో ముంపు గ్రామాలను పరిశీలించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పొంగి పొర్లుతున్న బాసర గోదావరి నది. నిర్మల్ జిల్లాలో రోడ్లపైకి వరద నీరు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం సర్వే చేయడానికి వచ్చిన బృందాన్ని అడ్డుకున్న రైతులు. రోడ్డుపై బైఠాయించి రైతుల నిరసన. ఎక్స్ వేదికగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో పలు జిల్లాలు వర్షాలతో అతలాకుతలం. మెదక్లో కురుస్తున్న వర్షాలకు మంజీరా నది ఉగ్రరూపం. ఎస్ఆర్ఎస్పీకి రికార్డు స్థాయిలో వరద నీరు. 39 గేట్ల ద్వారా 5,25,322 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో గంగమ్మ తల్లి ఉగ్రరూపం. పోచంపాడ్లోని ప్రసిద్ధిగాంచిన శ్రీ రామలింగేశ్వర ఆలయం రామాలయ సందర్శనకు అనుమతించని ఎస్ఐ పోలీసులు.
A6 GTPL కార్యాలయంలో 3వ రోజు మట్టి గణనాథునికి ప్రత్యేక పూజలు. పండితుడు భార్గవ శర్మ చేతుల మీదుగా ప్రత్యేక పూజలు. 3వ రోజు ప్రత్యేక పూజలు చేసిన సామా బ్రాడ్బ్యాండ్ సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.